ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి మా అన్నయ్య కొంట్లు బాలేదట. మనం అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అయితే నేనొక్కదాన్నే వెళ్ళొస్తానండి. నువ్వు కూడా వెళ్ళొద్దు. వాళ్ళు నిన్ను దూరం పెట్టారు కదా. అదేంటండి అలా అంటారు? ఎన్ని గొడవలున్నా రక్త సంబంధికులకి బాగోలేదు అంటే వెళ్ళి చూడాలి కదా. పైగా సుమతి అంటే వాళ్ళన్నయ్యకి చాలా ఇష్టమని చెప్పింది. అంత ఇష్టం ఉన్నవాళ్ళైతే ఇన్ని రోజులు మమ్మల్ని చూడటానికి ఎందుకు రాలేదు? మా కుటుంబం అంటూ ఒకటుందన్న సంగతే అతను మర్చిపోయాడు. మా పిల్లల సంగతి పక్కన పెట్టండి. కనీసం నేనెవరో కూడా అతనికి తెలీదు. అన్నయ్యకి పాటికి నా మీద కోపం తగ్గిపోయి ఉంటుందండి. అన్నయ్యనొక్కసారి చూడాలనిపిస్తోంది. ఇప్పుడు నేను వెళ్తే తర్వాత మనల్ని చూడ్డానికి మా అన్నయ్య ఇక్కడికొస్తారండి. నీ ఇష్టం, నాకైతే ఇష్టం లేదు. అన్నా చెల్లెళ్ళు కలుసుకుంటామంటే అడ్డు చెప్పకూడదండి. సుమతిని పంపించండి. సరే, వెళ్ళిరా. ప్రీతి, నీతో మేం కూడా వస్తామమ్మా. నేను రాత్రికంతా తిరిగొచ్చేస్తాను. అప్పటి వరకు నిన్ను చెల్లిని ఈ ఆంటీ చూసుకుంటుంది. సరేనా? మీకేం భయం లేదు, నేనున్నాను కదా. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. మీ బాధ్యత నాది. నువ్వు కంగారు పడకుండా వెళ్ళిరా సుమతి. నువ్వు తిరిగొచ్చే వరకు పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్స్ మహాలక్ష్మి. త్వరగా వచ్చేస్తాను. వెళ్ళొస్తానండి. అలా సుమతి తన అన్నయ్యని చూడ్డానికి వెళ్ళింది. ఇంటిని, జనార్దన్ని, పిల్లల్ని నాకొదిలేసింది. ఆ అవకాశాన్ని నేను చక్కగా ఉపయోగించుకున్నాను. హలో, చెప్పండి మేడం. నేను చెప్పిన నెంబర్ గుర్తుందిగా? ఆ కారులో నేను చెప్పిన లేడీ వెళ్తోంది. ఆమె తిరిగి ఇంటికి రాకూడదు. ఎవ్వరికి అనుమానం రాకుండా యాక్సిడెంట్ చేసి పై లోకానికి పంపించేయి. అలాగే మేడం. టిప్పర్ రెడీ చేయరా. ఉన్నట్టుండి మనసులో ఈ అలజడేంటి? ఇది అని తెలియని ఫీలింగ్ ఏంటి? నా పిల్లల్ని తలుచుకోవడం వల్ల నాకిలా అవుతోందా? లేక నా ఆత్మ బంధువులెవరైనా నా కోసం వచ్చారా? ఈ ఆశ్రమానికి తీసుకొచ్చావేంటి సీత? ఇక్కడ ఎవరున్నారు? మీ అమ్మగారు.
ఏమన్నావు సీత? మా అమ్మ ఇక్కడుందా? మీ అమ్మగారు అంటే అమ్మగారు అని కాదు మామా, అత్తమ్మ లాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మా అక్క ప్రాణాలతో బయటపడితే గుళ్ళో దేవుడికి పూజలు, ఇలాంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి పళ్ళు పంచిపెడతానని మొక్కుకున్నాను. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను. మంచి పని చేసావు సీత. ఇంతకుముందు అమ్మ పుట్టినరోజును కూడా నువ్విలాగే ఆశ్రమాల్లో అన్నదానం చేయించావు. ఇప్పుడు పండ్ల దానం చేయబోతున్నాం మామా. పద వెళ్దాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మీరు? నా పేరు సీత, మా ఆయన రామ్. ఇక్కడ అందరికీ పండ్లు పంచిపెట్టాలని వచ్చాము. చాలా మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. వెళ్ళి పంచండి. ఇక్కడ ఎవరూ లేరేంటి? ఎక్కడికెళ్లారు? అమ్మా సుమతి, చెప్పండి స్వామి. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మనసులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది కదా? ప్రశాంతత ఎక్కడుంది స్వామి? గతం నన్ను బాధ పెడుతోంది. నా వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. ఈ బెడ్ మీద ఉండే ఆవిడ బయట ఉన్నట్టుంది. పండ్లు అక్కడ పెట్టేసి వెళ్ళండి. నిన్ను ప్రేమించేవాళ్ళు ఎన్నో రోజులు నీకు దూరంగా ఉండరమ్మా. త్వరలో నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు నాకు అలాంటి అనుభూతి కలుగుతోంది స్వామి. నా వాళ్ళెవరో నాకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తోంది. ఇదిగో సుమతక్క, ఎవరో ఇద్దరొచ్చి పండ్లిచ్చి వెళ్లారు. ఎవరు? తెలీదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, భార్యాభర్తలనుకుంటా. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే ఇచ్చి వెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.